చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది? ప్రస్తుతం అభిమానుల్లో ఒక ఆందోళన, ఒక కలవరం అనేది మొదలైంది. గత వారమే 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆయన మరొకసారి చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు. అంటే పార్టీలో కావచ్చు, పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు ఒక కలవరపాటుకు గురయ్యారు. ఎందుకు వెంటనే కేసీఆర్ అనారోగ్యానికి గురవుతున్నారు, వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఆందోళన అనేది చాలామందిలో కనిపించింది. ఒకసారి గత వారం చూసుకుంటే చాలా తీవ్రమైన చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండేసరికి కేసీఆర్కి ఏమైంది, కేసీఆర్ ఎందుకు అనారోగ్యానికి గురయ్యారు? గతంలో ఎప్పుడూ లేనంతగా కేసీఆర్ గారు బలహీనంగా కనిపించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా అంటే నడవలేని పరిస్థితికి వచ్చారు. వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారు. కవిత గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, భార్య శోభ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్గా కనిపించారు. గత వారం 2 రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఆ సందర్భంలో. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా కేసీఆర్ అంత వీక్గా కనిపించలేదు, అంత ఆందోళనగా కనిపించలేదు. కనీసం కాసేపు కూడా నిలబడలేనటువంటి పరిస్థితిలో యశోద ఆసుపత్రికి వచ్చారు గత వారం. వైద్యులు పరీక్షలు చేస్తే తేలింది ఏంటంటే కేసీఆర్ గారికి బ్లడ్ షుగర్ లెవెల్స్, రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోడియం స్థాయిలు చాలా తక్కువ ఉన్నాయి, ఉన్నంత స్థాయిలో లేవు. అదే ఏ పారామీటర్స్తో అయితే ఉండాలో, ఏ స్థాయిలో అయితే ఉండాలో అందులో హెచ్చుతగ్గులు చాలా తీవ్రంగా కనిపించాయి. అందుకే డాక్టర్లు కూడా సజెస్ట్ చేశారు, 2 రోజులు మీరు ఇక్కడ ఉండాల్సిందే, ఇక్కడ ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆ తర్వాత అవన్నీ కూడా సరైనటువంటి స్థాయిల్లో వచ్చినప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా బలహీనంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ 2 రోజుల ట్రీట్మెంట్ తర్వాత కొంత చలాకీగా కనిపించారు. ఆ స్థాయిలు కూడా, చక్కెర స్థాయిలు, సోడియం స్థాయిలు మళ్ళీ కంట్రోల్ అయిన తర్వాత ఆయన యథావిధిగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు, మరొకసారి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మళ్ళొకసారి మనం టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అప్పుడే చెప్పారు. ఆ టెస్టుల్లో భాగానే మళ్ళీ ఒకసారి టోటల్ బాడీ హెల్త్ చెకప్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితుంది. సో ఇప్పుడు తాజాగా చేసినటువంటి టెస్టుల్లో ఈ బ్లడ్లో షుగర్ స్థాయిలు, సోడియం స్థాయిలు ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చాయి కదా, అవి అదే స్థాయిలో ఉన్నాయా, మళ్ళీ ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పి మరొకసారి టెస్ట్ చేశారు. అవి బాగానే ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అలాగే హార్ట్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, కిడ్నీల పనితీరు ఏ విధంగా ఉంది, లివర్ ఫంక్షన్ ఏ విధంగా ఉంది, టోటల్ బ్లడ్కి సంబంధించినటువంటి పారామీటర్స్ అన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, అన్నీ కూడా టోటల్గా చెకప్ చేశారు. మరికొన్ని టెస్టులు మరికొన్ని రోజుల తర్వాత చేద్దాం. ఇప్పటివరకు చేసినటువంటి టెస్టులు కూడా అన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. సో ఇట్లా తరచుగా ఆయన ఆసుపత్రికి వెళ్ళటం, టెస్టులు అని చెప్పడం, ట్రీట్మెంట్ తీసుకోవటం అభిమానుల్లోనే కాదు, సో ఆయన పార్టీలకు అతీతంగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు, నాయకులు. సో డెఫినెట్గా వాళ్ళు కేసీఆర్ యోగక్షేమాల గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన గత వారం 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందో, బెడ్ మీద ఉండి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, వెంటనే ఆందోళనకు గురైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా కుటుంబంతో నేరుగా మాట్లాడారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించండి, అత్యుత్తమ వైద్యం అందించండి కేసీఆర్ గారికి అని సూచన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఆయన ఆరోగ్యం పట్ల చాలామంది ఆందోళనకు గురైనప్పటికీ కూడా ప్రస్తుతం నార్మల్గానే ఉంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఏమీ తలెత్తట్లేదు, అన్నీ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు.